తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ఏమి అదృష్టం పొందాడండి ప్రహ్లాదుడు నిజంగా. ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు, అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సదా పర్యచిత్తములన్ నిన్ను బహు ప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్ విటిసేయనోపరటనే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే. స్వామి, నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చెయ్యలేకపోయారు, వేదమంతటిది నేను ఇంకా ఆవిష్కరించలేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశంలో పుట్టిన బాలుండి నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యంబు నుజ్జోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్టాంబల ప్రజ్ఞలున్ జపహోమంబులు చాల విశ్వర భవత్ సంసృష్టికై దంతియూధవు చందంబున భక్తి చేయవలయం తత్పర్య సంయుక్తుడై. నేను తపం చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, లేకపోతే ఏదో క్రతువు చేశాను, ఈ కర్మ చేశాను, ఆ కర్మ చేశానంటే కర్మలకి లొంగిపోయేటటువంటి వాడివి నువ్వు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యం ఏర్పడి ఈశ్వరుణ్ణి సంతతము జ్ఞానముతో ధ్యాననిష్ట యందు కొలిచిన వాడెవరో అటువంటి వాడికి లొంగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడివయ్యా నువ్వు. సృష్టికర్తవి, స్థితికర్తవి, ప్రళయకర్తవి, అంతటా నిండి నిర్విలీకృతమైనటువంటి వాడివి. అనోరణీయాన్ మహతో మహీయాన్ అటువంటి స్వామివి ఇవాళ నా యందు కరుణించావు అంటే ప్రసన్నుడైపోయా. రోజున నరసింహస్వామి అన్నారట, ప్రహ్లాద ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు.